ప్రభునాన్న మీ అందరికి షాలం. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనము, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఎవరైతే అనేక కష్టాల్లో ఉండి బాధపడుతూ నిరాశ నిస్పృహలో ఉన్నారో దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడు కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపువాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచువారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, దీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడని అడుగగా వాడు నేనెరుగనెను. శిష్యులు అడుగుతున్నారు, ఒక గుడ్డివాడు భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతూ అతని జీవితంలో ఎంతగానో బాధపడుతూ ఎంతగానో వేదన చెందుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆ గుడ్డివాడి గురించి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అడుగుతున్నారు. ఏమని అంటే, ప్రభువా, ఇతను గుడ్డివాడిగా ఎందుకున్నాడు? ఇతను పాపం చేశాడా, లేకపోతే ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టనని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశాడు. ప్రియా సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది మనము అనేకమైన కష్టాలు కలిగి ఉంటాం, అనేక బాధలు కలిగి ఉంటాం, అనేక ఇబ్బందులు పరిస్థితుల్లో నడిచేవారుగా ఉంటాం. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఘోరమైన పరిస్థితులు మనం చేసే పాపాన్ని బట్టి మనం పొందుకునే శిక్ష. కొన్ని మాత్రం మనం పాపం చేయకపోయినా, మన తప్పు ఏమీ లేకపోయినా, మన నిందారహితంగా బ్రతుకుతున్నా కొన్ని కష్టాలు, కొన్ని బాధలు మన జీవితంలో వస్తాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కష్టాలు, బాధలు, ఆ ఘోరమైన పరిస్థితులు మన జీవితంలోకి ఎందుకు వచ్చాయంటే దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడటకే అని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 5వ వచనంలో చూసినట్లయితే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకానికి వెలుగునని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ పలికారు. పలికి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి
వాని కన్నుల మీద, ఆ గుడ్డి వాని కన్నుల మీద ఆ బురద పూసి సిలోయము అనే కోనేటి దగ్గరికి వెళ్ళి నువ్వు కడుక్కోమని యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివానికి చెప్పాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చూడలేని స్థితిలో ఆ గుడ్డివాడు ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి సిలోయము అనే కోనేటి దగ్గరికి అతను వెళ్ళి అతని కన్నులు కడుక్కొని అతను దృష్టిని పొందుకున్నాడు. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారి మాట విని ఆ గుడ్డివాడు విశ్వసించి విశ్వాసంతో సిలోయము అనే కోనేటి దగ్గరకు వెళ్ళి అతని కళ్ళు కడుక్కున్నప్పుడు అతనికి దృష్టి కలిగింది. అతను చూడగలుగుతున్నారు. అందరూ వచ్చి అతన్ని చూస్తున్నాడు. భిక్షం ఎత్తుకొని గుడ్డివారిగా ఉన్న వ్యక్తి ఇతనేనా? ఇతను దృష్టి పొందుకున్నాడేంటి? ఈ వ్యక్తి అతనేనా లేకపోతే అతనిలాగా ఉండే వేరే వ్యక్తా? అసలు ఇతనికి దృష్టి ఎలా కలిగింది అని అనేక మందిని ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సోదరా, ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను చెప్తాడు, నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురద నా కన్నులకు రాసి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరిచాడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ గుడ్డివాడు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యనారు మనతో మాట్లాడుతున్నాడు. ఇతని జీవితంలో బాధాకరమైన పరిస్థితి, దృష్టి లేదండి అతనికి. ఈ లోకంలో కన్నులున్న వారు ఈ లోకంలో ప్రతిదీ చూడగలుగుతారు. ప్రతి వస్తువు తెలుస్తుంది, ప్రతి కలర్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు నడిచే మార్గం వాళ్ళకి కనపడుతుంది, వాళ్ళు తినేది వారికి కనపడుతుంది. కానీ ఇతను గుడ్డివాడు, ఇతనికి ఎప్పుడూ చీకటై ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడో తెలుసా అండి? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని తెలియజేశాడు. ఆ వెలుగై ఉన్న దేవుడు అతని కన్నులకు, ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అతని కన్నులను బుట్టి స్వస్థపరిచి ఈ లోకాన్ని అతనికి చూపించాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్ము ద్వారా కూడా ఆ గుడ్డివాడు స్వస్థత పొందుకున్నాడు. ఎంత పరిశుద్ధుడో యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యనారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఏ అయితే కష్టాలు పడుతున్నామో, బాధలు పడుతున్నామో, ఇబ్బంది పరిస్థితుల్లో నడుస్తున్నామో, ఇవన్నీ మన జీవితంలో కొంతమందికి అయితే వారు చేసిన పాపాలని బట్టి వారు శిక్ష అనుభవిస్తున్నారు. కొందరికైతే పాపం చేయకుండా నిర్ధారహితంగా పరిశుద్ధంగా తండ్రి చిత్తాన్ని చేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ నీతిమంతులుగా ఉండే వారి జీవితంలో మాత్రం వచ్చే కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు దేవుడు ఖచ్చితంగా విడుదలను అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యనారా మనతో మాట్లాడతాడు. దేవుడి క్రియలు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడుటకై ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందికరమైన పరిస్థితులు దేవుడు మీ జీవితంలోకి అనుమతించాలని దేవుడు వాక్యనారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము బాధపడేవారుగా ఆ కష్టాలను బట్టి మనము విశ్వాసాన్ని కోల్పోయేవారిగా, దేవుడి సన్నిధికి దూరం అయ్యేవారిగా ఉండకూడదని దేవుడు వాక్యనారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితాలను వెలిగిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనము, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మీరు కలిగి ఉన్న యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి, దేవుడికి భయపడే విధానాన్ని బట్టి మీ యథార్థవంతులకు ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాం. చాలా మందిని మనం చూస్తాం, అనేక మందిని మనం అనుకుంటూ ఉంటాం, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు
అనేక మేలులు పొందుకుంటున్నారు. చాలా డబ్బు వారి దగ్గర ఉంటుంది. వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతున్నారు. అనేక ప్రజలు వారినే ప్రేమిస్తున్నారు. వారి ప్రేమనే పొందాలనుకుంటున్నారు. మేము యథార్థంగా బ్రతుకుతున్నా మాకు ఈ కష్టాలే వస్తున్నాయి, ఈ ఆర్థిక పరిస్థితులే వస్తున్నాయి, ఈ అప్పులు, ఈ అవమానాలు, ఈ శోధనకరమైన పరిస్థితులు, దేవుని నమ్ముకొని యథార్థంగా బ్రతుకుతున్నా మాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, మాకే ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు అని అనేక మంది బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. యథార్థతను బట్టి ఆయన ప్రజలకు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. మీరు కలిగి ఉన్న యథార్థతను బట్టి దేవుడు మీకు న్యాయం తీరుస్తాడని దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, కనుక మీరు అనుభవిస్తున్న కష్టాలను బట్టి, బాధకరమైన పరిస్థితులను బట్టి మీరు బాధపడకుండా దేవుడు ఖచ్చితంగా నా యథార్థతను బట్టి నాకు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడని విశ్వసించి విశ్వాసంతో ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, మన నిజ జీవితంలో చూసినట్లయితే అనేక మంది ఇలా ఆలోచించేవారుగా ఉంటారు. ఇష్టానుసారంగా వారు పాపం చేసి బ్రతుకుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా పాపం చేసి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. వారు హెచ్చింపబడుతున్నారు, అనేకులు ఎదుట దీవించబడుతున్నారు. కానీ యథార్థంగా, పరిశుద్ధంగా, దేవునికి భయపడుతూ బ్రతుకుతున్న మాకేమో ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ ఆకలి దప్పులు, ఈ కష్టాలు అని వేదన పడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యథార్థవంతులకు ఆయన న్యాయము తీర్చేవాడుగా ఉంటాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుని క్రియలు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడటానికే ఆ కష్టాలు, ఆ బాధలు వచ్చాయని దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడి క్రియలు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడటాకే దేవుడు ఆ కష్టాలను, బాధలను అనుమతించాడు మీ జీవితంలో. యథార్థంగా బ్రతికే ప్రజలైన మీ అందరికి దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడని, యథార్థవంతులకు దేవుడు న్యాయం తీర్చేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు పడుతున్న ప్రతి ఒక్క కష్టాలు, బాధలు, దేవుని క్రియలు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే అవి వచ్చాయని దేవుడు ఖచ్చితంగా వాటన్నిటి నుండి మిమ్మలను, ఈ గుడ్డివారిని ఎలా అయితే ఆయన ఉమ్ముతో మట్టి పూసి స్వస్థపరిచాడో మన జీవితంలో కూడా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటాకే ఆ కష్టాలు వచ్చాయి. ఖచ్చితంగా మనలను కూడా దేవుడు విడిపిస్తాడని, ఆయన వాక్కు ద్వారా మనలను స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో అనేక విషయాలు మాట్లాడాడు. మనం పడుతున్న బాధలు, కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి అంటే దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడటకు. ప్రియ సహోదరి సోదరుడా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా అనేకమైన శ్రేష్టమైన, అద్భుతమైన నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన విషయాలను నాయన తండ్రి అయ్యా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన తండ్రి అయ్యా ఆ గుడ్డివారిని నాయన తండ్రి అయ్యా అయ్యా ఎంతగానో ఉన్నతంగా నాయన తండ్రి నీ వాక్కు ద్వారా నాయన తండ్రి అయ్యా నీవే నాయన తండ్రి ఉన్నతమైన స్వస్థత నాయన అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన తండ్రి అయ్యా ఈరోజు వాక్యం నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నీ క్రియలు నాయన తండ్రి మా జీవితంలో ప్రత్యక్షపరచబడటకే నాయన మా జీవితంలో కష్టాలను, బాధలను నాయన అయ్యా నాయన తండ్రి అయ్యా ఘోరమైన పరిస్థితులను నాయన తండ్రి అయ్యా నువ్వు అనుమతించావని వాక్యం ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అర్థవంతులకు నాయన న్యాయం తీర్చేవాడిగా ఉన్నామని నాయన తండ్రి అయ్యా ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన మాలో అనేక మందిని నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి నీ న్యాయం తీరుస్తావని నాయన తండ్రి విశ్వసిస్తూ నాయన అయ్యా నీ క్రియలు మా జీవితంలో ప్రత్యక్షపరచబడాలని నాయన తండ్రి అయ్యా ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నాయన అయ్యా గుడ్డివాడిని నాయన తండ్రి ఆ గుడ్డివాడిని నాయన తండ్రి నీ వాపుతో నాయన ఉన్నతమైన స్వస్థతను అనుగ్రహించి అతని జీవితంలో నాయన అనేకులు ఎదుటనైనా గొప్ప
సాక్షిగా నిలబెట్టినందుకు నాయన తండ్రి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. మేము కూడా మా జీవితంలో నాయన తండ్రి అయ్యా నీ క్రియలు ప్రత్యక్షపరచబడి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా నీవు మాకు న్యాయం తీర్చావని నాయన తండ్రి అయ్యా అనేకులు ఎదుటనైనా గొప్పగా సాక్షులుగా నాయన తండ్రి అయ్యా నిలబడడానికి నాయన తండ్రి అయ్యా నీవే కృప చూపించి సహాయం చేసి నీ వాక్కు ద్వారా మమ్మల్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా. సమస్తం తండ్రి అయిన దేవా నాయన ప్రార్థనాశ్రోతలకు ఉన్న ప్రతి బిడ్డని నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతి ఒక్క అవసరతకు నాయన తండ్రి అయ్యా నీవే జవాబును అనుగ్రహించి వారిని స్వస్థపరచమని నీ వాక్కు ద్వారా నాయన తండ్రి అయ్యా వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. అయ్యా సమస్తం తండ్రి అయిన దేవా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన మా అందరి జీవితంలో నాయన తండ్రి జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి సహోదరా